మీరు చూస్తున్నారు తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు మనం లోహం అంటే ఏంటి, లోహాలకు ఉండేటటువంటి ధర్మాలు ఏమిటి, సో పరీక్షల్లో ఈ లోహాల ధర్మాల మీద క్వశ్చన్లు అడిగేటప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ఆన్సర్ చేయడం ఎలా అనేది ఈరోజు మన టాపిక్. ఈరోజు మనం 8వ తరగతిలో ఉండేటటువంటి లోహాలు మరియు వాటి యొక్క ధర్మాల గురించి మాట్లాడుకుందాం. సో వీడియోని చివరి వరకు చూడండి. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మా వీడియోస్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇక క్లాస్లోకి వెళ్దాం. లోహం అంటే ఏమిటి, లోహంకు ఉండేటటువంటి లక్షణాలు ఏమిటి? సో లోహం అనేది మనకి భౌతికంగా ఒకలా కనిపిస్తుంది, అంతర్గతంగా రసాయనికంగా కొన్ని రకాల వేరే ధర్మాలు కలిగి ఉంటాయి. కాబట్టి ముందుగా ఒక్కో ధర్మాన్ని గురించి మనం పరిశీలిద్దాం. ముందుగా లోహాలకు ఉండేటటువంటి భౌతిక ధర్మాల గురించి మాట్లాడదాం ఒకసారి. అదేవిధంగా రెండో కాన్సెప్ట్ ఏమంటే లోహాలకు ఉండేటటువంటి రసాయన ధర్మాలు ఏ విధంగా ఉంటాయి. ఈ రెండు టాపిక్స్ గురించి ఒకటి వేరువేరుగా చూద్దాం. ముందుగా భౌతిక ధర్మాలు. భౌతిక ధర్మాల గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మనం చూడాల్సింది లోహాల యొక్క రూపం. సో లోహాలు అనేది ఏ రూపంలో మనకు కనిపిస్తాయి, లోహాలకు ఉండేటటువంటి మొదటి లక్షణం ఏ విధంగా మనం ఐడెంటిఫై చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ రూపం. అంటే లోహం అనేది బాగా మనం చదువు చేసినట్లయితే కొన్ని లోహాలు అనేవి చాలా బ్రైట్ గా మెరుస్తూ ఉంటాయి అనమాట. ఈ లక్షణాన్ని మనం ఏమంటాం? ద్యుతి గుణకము అంటాము. అలా అని ద్యుతి గుణకం లేనటువంటివి లోహాలు కావా? సో ఇక్కడ కూడా ప్రశ్న ఉంది. కాబట్టి లోహాలకు ఉండేటటువంటి మొదటి భౌతిక ధర్మం ఏంటంటే ద్యుతి గుణకం చెప్తాం. ద్యుతి గుణకం అంటే మెరిసే లక్షణం. అంటే దాన్ని కానీ మనం పాలిష్ చేసినట్లయితే లేదా దాన్ని చదును చేసినట్లయితే అవి మెరుస్తూ కనిపిస్తూ ఉంటాయి. ఇది ఒకటో ధర్మం. ఇక రెండవ ధర్మం, లోహాలకు ఉండేటటువంటి రెండవ భౌతిక ధర్మం ఏంటంటే ధ్వని గుణకం. ధ్వని గుణకం అంటే ధ్వని గుణకం అంటే ఏంటి? ఏదైనా ఒక లోహాన్ని తీసుకొని వేరొక చిన్న రబ్బర్ సుత్తితో కానీ దాన్ని అదిలినట్లయితే వెంటనే దాని నుండి తరంగాలు ఉత్పత్తి అవడం జరుగుతుంది, మనకి శబ్దం అనేది వినిపిస్తుంది. ఇలా ధ్వనిని ఉత్పత్తి చేసే లక్షణాన్ని ధ్వని గుణకం అంటాం. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. పాదరసం తీసుకుందాం. నిజానికి పాదరసం అందరికి తెలుస్తుంది లోహం. అయితే పాదరసానికి ధ్వని గుణకం ఉంటుందా? సో ఇక్కడ లేదనమాట. సో పరీక్షలు అడిగేటప్పుడు అడుగుతాడు ధ్వని గుణకం లేనటువంటి ఏకైక లోహం ఏది? ధ్వని గుణకం లేనటువంటి ఏకైక లోహం ఏదంటే మనం డైరెక్ట్ గా చెప్పాలి పాదరసం అని చెప్పాలి. సో ఒక్కొక్క లక్షణం గురించి మాట్లాడుతున్నాం. మొదటిది రూపం. రూపంలో మనం చెప్పుకునేది ద్యుతి గుణకం. రెండవది ధ్వని గుణకం. అంటే దాన్ని మనం కట్టేటప్పుడు దాని నుండి మనకి ఏం రావాలి? ధ్వని అనేది రావాలి. ఇక మూడవది కాంతవత. కాంతవత అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఏదైనా ఒక లోహాన్ని తీసుకొని దాన్ని మనం సాగదీసినట్లయితే పొడవాటి తీగ వంటి నిర్మాణం పొందడం. అంటే పొడవాటి తీగ వంటి నిర్మాణం పొందే లక్షణాన్ని మనం ఏమంటాం? కాంతవత అంటాము. సో ఈ లక్షణాన్ని కూడా లోహాలు కలిగి ఉండాలి. సో కాంతవత అత్యధికంగా ఉండేటటువంటి ఏకైక లోహం ఏదంటే ప్లాటినం. సో ఇది జీకేలో మనకి ఎక్కువగా వస్తుంది. సో కాంతవత అంటే తీగలా మారే లక్షణం. ఎక్కువగా లాగే లక్షణం మనకుండే లోహాల్లో దేనికి అత్యధికంగా ఉంటుందంటే ప్లాటినం ఉంటుంది. సో మైండ్ పెట్టుకోండి. ఇక తర్వాత చాలా ఇంపార్టెంట్ అయినది, అసలు లోహాలు అనేది మనకు ఉపయోగపడడానికి కారణమైనటువంటి ధర్మం తరణీయత. తరణీయత అంటే ఏంటి అంటే ఒక లోహాన్ని తీసుకొని మనం వేడి చేసి దాని మీద అదున్నట్లయితే ఏమవుతుందంటే చక్కగా పొడవుగా రేకులా మారుతుంది. అలా రేకుల మారే ధర్మాన్ని మనం ఏమంటాం? తరణీయత అంటాం. పలుచని రేకు. పలుచని రేకుల మారే ధర్మాన్ని మనం తరణీయత అంటాం. సో అనాది కాలం నుండి మనిషికి ఈ లోహాలు ఉపయోగపడుతున్న కారణం తరణీయత అని చెప్తాం. అయితే ఆదిమ కాలంలో మొట్టమొదటిగా మానవుడు ఏ లోహాలు ఉపయోగించేవాడు? సో చాలా మంది తెలిసి ఉంటుంది. సో రాయిని ఉపయోగించాడు. తర్వాత ఈ రాయికి కర్రను కలుపుతూ రాయి కర్ర కాంబినేషన్ లో వచ్చే పరికరం వాడారు. తర్వాత కొద్ది కాలం తర్వాత ఏమైంది? ఎముకతో తయారైనటువంటి అంటే బోన్స్, జంతువుల యొక్క ఎముకలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని ఆయుధాలు ఉపయోగించారు. తర్వాత అభివృద్ధి చెందిన తర్వాత మొట్టమొదటిసారిగా రాగిని ఉపయోగించడం జరిగింది. సో ఇదొక జీకే ప్రశ్న ఇది. సో ఆధునిక మానవుడు ఉపయోగించిన మొట్టమొదటి లోహం అనేది రాగి అని చెప్పాలి. చాలా మంది ఇనుము, కంచె కన్ఫ్యూజ్ అవుతుంటారు. కాదండి, కేవలం రాగి మాత్రమే గుర్తుంచుకుంటారు. సో ఇప్పుడు మనం లోహాలకు ఉండేటటువంటి 4 భౌతిక లక్షణాల గురించి మాట్లాడుతున్నాం. ఫస్ట్ రూపం, ద్యుతి గుణకం అని చెప్తాం. 2 ధ్వని గుణకం. 3 కాంతవత. 4 తరణీయత. వీటితో పాటుగా మరికొన్ని లక్షణాలు కూడా మనం ఇక్కడ మాట్లాడాల్సి ఉంటుంది. అది 5వది విద్యుత్ వాహకత.
విద్యుత్ వాహకత అంటే ఏంటి అంటే ఒక లోహం అనేది తన గుండా విద్యుత్తును ప్రసరింప చేయగలగాలి. అంటే తన గుండా విద్యుత్తును ప్రసరింప చేసే లక్షణాన్ని కలిగి ఉంటే దాని లోహం అనొచ్చు. సో ఇది ఒక 5వది. ఇక చివరిది ఉష్ణ వాహకత. సో ఉష్ణ వాహకత అంటాం అంటే లోహాలు అనేవి తమ గుండా ఉష్ణాన్ని ప్రసరింపజేసే లక్షణాన్ని కూడా కలిగి ఉండాలి. సో ఇది మనకు ఉండేటటువంటి భౌతిక ధర్మాలు. అంటే ఒక ఇచ్చిన పదార్థం లోహము అని మనం నిర్ధారించాలంటే ఈ 6 లక్షణాలనే కలిగి ఉండాలి. 1 ద్యుతిగుణకం, 2 ధ్వనిగుణకం, 3 కాంతవత, 4 స్థరణీయత, 5 విద్యుత్ వాహకత, 6 ఉష్ణవాహకత. ఈ 6 కూడా మనం ఫింగర్ టిప్స్ మీద గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ మనం ఇంకా కొన్ని జీకే ప్రశ్నలు కూడా ఒకసారి టచ్ చేసుకుంటాం. ఒకసారి స్థరణీయత చూద్దాం. ఒకసారి ఇక్కడ కొన్ని జీకే ఇంపార్టెంట్ ప్రశ్నలు మనకు వస్తుంటాయి. అత్యధిక కాంతవత కలిగినటువంటి లోహం ఏదంటే ప్లాటినం, అత్యధిక స్థరణీయత కలిగినటువంటి పవిత్ర రేతుగా మారే లోహం ఏదంటే బంగారం. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది అదేవిధంగా ఉత్తమ విద్యుత్ వాహకం ఏదంటే వెండి, అదేవిధంగా ఉత్తమ ఉష్ణవాహకం ఏదంటే ఇది కూడా మనకి వెండిగానే మనం చెప్పుకోవాలి. ఇవి మనకు ఉండేటటువంటి లోహాలకు ఉండేటటువంటి భౌతిక ధర్మాలు. మనకు టెక్స్ట్ బుక్ లో ఇచ్చినంత వరకు ఇలా మనం చెప్తాం. ఇక వాటి యొక్క రసాయన ధర్మాలు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లోహాలకు ఉండేటటువంటి మొదటి రసాయన లక్షణం ఏంటంటే ఆక్సిజన్తో చర్య. సో మొదటి లక్షణం ఏంటంటే ఆక్సిజన్తో చర్య. అంటే ఇవి ఆక్సిజన్తో చర్య జరపాలి. ఉదాహరణకి మెగ్నీషియం తీసుకున్నాం అనుకోండి. మెగ్నీషియం తీసుకొని దీన్ని గాలిలో కానీ మనం మండించినట్లయితే మెగ్నీషియం ఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ మెగ్నీషియం ఆక్సైడ్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. ఈ లోహ ఆక్సైడ్ని కానీ మనం నీటిలో కలిపితే, లోహ ఆక్సైడ్ కానీ మనం నీటిలో కలిపితే మనకి ఏమి ఏర్పడతాయండి? క్షారాలు ఏర్పడతాయి. అంటే లోహ ఆక్సైడ్ అనేవి ఏ ధర్మాన్ని కలిగి ఉంటాయి? సింపుల్ ప్రశ్న, మనకి క్షార లక్షణాన్ని కలిగి ఉంటాయి. సో మళ్ళీ ప్రశ్న చూడండి ఒకసారి. లోహ ఆక్సైడ్ అనేవి ఏ ధర్మాన్ని కలిగి ఉంటాయి? క్షార ధర్మాన్ని కలిగి ఉంటాయి. ఇది అనుకునేటటువంటి ఆక్సిజన్తో చర్య. అయితే చాలా వరకు కొన్ని వేగంగా ఆక్సిజన్తో చర్య జరుగుతాయి, కొన్ని నెమ్మదిగా జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెగ్నీషియం తీసుకున్నాం అనుకోండి, ఇది చాలా వేగంగా ఏమవుతుంది? చర్య జరుగుతుంది. గాలిలో ఉండేటటువంటి ఆక్సిజన్తో చర్య జరుగుతుంది. అందుకే మెగ్నీషియం తేగ అనేది కాస్త కొద్ది కాలంగా బయట పెట్టినట్లయితే వెంటనే పైన నల్లని పోత అనేది ఏర్పడిపోతుంది. దాన్ని కత్తిరించి చూసినట్లయితే అంతర్గతంగా మళ్ళీ మెరుస్తూ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇక మందకొడిగా మధ్యస్థంగా చేసేవి అంటే కాపర్, అదేవిధంగా మనకి వెండి. అలాగే రాగి, వెండి అనేవి మందకొడిగా చర్య జరిపిస్తాయి అన్నమాట. అవి అంత వేగంగా చర్య పొందవు, నిదానంగా అవి గాలిలో ఆక్సిజన్తో చర్య పొందుతాయి. ఇక అదేవిధంగా మనం బంగారం కానీ అదేవిధంగా ప్లాటినం కానీ తీసుకున్నామంటే ఇవి అసలు చర్యే పొందవు. గాలిలో ఆక్సిజన్తో ఎట్టి పరిస్థితులు కూడా ఇవి చర్య పొందడం అనేది జరగదు అనమాట. ఇవి మనకు ఉండేటటువంటి లోహ ధర్మాలు జరిగింది. సో ఈ ఏరియా నుండి మనకి అడిగేటటువంటి ప్రశ్న సింపుల్. ఆక్సిజన్తో చర్య పొందిన తర్వాత ఏర్పడే లోహ ఆక్సైడ్ ఏ ధర్మాన్ని కలిగి ఉంటాయి? క్షార ధర్మాలు. అదేవిధంగా లేదా ఇంకా అడగవచ్చు, లోహ ఆక్సైడ్ని ఒక మెగ్నీషియం ఆక్సైడ్ని తీసుకొని నీటిలో కలిపి దాంట్లో ఎరుపు లిట్మస్ పెడితే ఏ రంగులో మారుతుంది? సో ఎరుపు లిట్మస్ అనేది నీలంగా మారితే అది క్షారం అని మనం చెప్తాం కాబట్టి నీలంగా మారితే అది క్షారం. కాబట్టి అక్కడ ప్రశ్నలు మనం అర్థం చేసుకుని బట్టి ఉంటుంది అనమాట. ఇది మనకు ఉండేటటువంటి రసాయన ధర్మాలు. ఇక తుప్పు పట్టడం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తుప్పు పట్టడం అనేది ఒక కాన్సెప్ట్ వస్తుంది మనకి. తుప్పు పట్టడం అంటే ఏంటి? సో చాలా మంది మనకి తుప్పు పట్టడానికి కారణం ఏంటంటే గాలిలో ఉన్న ఆక్సిజనే కారణం అని చెప్తారు. కానీ ఇది హైయర్ క్లాస్ లో మళ్ళీ మనకి సవరించడం జరుగుతుంది. గాలిలో ఆక్సిజన్తో పాటు నీటి ఆవిరి కూడా లోహాలతో చర్య పొందితేనే మనకేం ఏర్పడుతుంది? తుప్పు పట్టడం అనేది ఏర్పడుతుంది. ఇది ఈ పాఠంలో ఉండేటటువంటి ముఖ్యమైన పాయింట్స్. ఇంకా మనం చెప్పుకోవాల్సి వస్తే ఇందులో ఆమ్లాలతో చర్య. లోహాలు అనేది ఆమ్లాలతో చర్య పొందితే ఏమవుతాయి? ఆమ్లాలతో చర్య. లోహాలు అనేవి కానీ ఎప్పుడైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ బుక్లు వచ్చింది, కొన్ని జింకు ముక్కలు తీసుకుని దాని మీద H2SO4 వేయండి అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ వేయండి. మీరు ఏం గమనించారు అంటే ఏవో రంగు లేని వాయువు వస్తుంది, రంగు లేని వాయువు. సో ఈ రంగు లేని వాయువు పైన మీరు మండుతున్న అగ్గి పొల్లను పెట్టండి. అగ్గి పొల్లను పెడితే మీకు ఏమని చూస్తారు? టప్పమని శబ్దం వస్తూ నీలం రంగు మంట రావడం చూస్తారు. దీన్ని బట్టి మీరు ఏం పరిశీలించారంటే లోహాల పైన ఆమ్లాలు చర్య పొందితే మనకి హైడ్రోజన్ విడుదలవుతుంది. హైడ్రోజన్ విడుదలవుతుంది. సో ఇది మనకు ఉండేటటువంటి తర్వాత కాన్సెప్ట్. ఇంకా తర్వాత మనం చూసుకున్నట్లయితే రైట్.
సో ఫస్ట్ వన్ ఆక్సిజన్తో చర్య, తర్వాత తుప్పుపట్టడం, తర్వాత ఆమ్లాలతో చర్య. ఇక తర్వాత వచ్చేసి చర్యాశీలత. చర్యాశీలత అంటే ఏంటి అంటే వివిధ లోహాలు అనేవి వివిధ రకమైనటువంటి చర్యాశీలతను కలిగి ఉంటాయి. దీనిపైన ఒక పూర్తి ఎక్స్పెరిమెంట్ ఉంది. ఆ ఎక్స్పెరిమెంట్ ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు వరకు చెప్తున్న ఈ మెయిన్ కాన్సెప్ట్ లో మనకు ప్రశ్నలు ఇచ్చే అవకాశం అక్కడెక్కడ ఉంటుంది. సో ఈ 6 గుణాల్లో ముఖ్యమైన చూశారు కదా, ఈ 4 గుణాల పైన మనకి ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. సో ఒక లోహం అనేది బాగా మెరుస్తూ ఉంది అంటే ఈ మెరిసే లక్షణాన్ని ఏమంటారు? ద్యుతిగుణకం అంటారు. సో ఏదైనా లోహాన్ని పలుచని రేఖలా మార్చగలిగితే ఆ లక్షణాన్ని ఏమంటారు? స్థరణీయత అంటారు. తీగలా మార్చే లక్షణాన్ని ఏమంటారు? కాంతవత అంటాము. సో ఈ విధంగా చెప్తాం. లోహాలు అనేవి ఆమ్లాలతో చేరి పొందితే ఎల్లప్పుడూ ఏ వాయువుని విడుదల చేస్తాయి? హైడ్రోజన్ విడుదల చేస్తాయి. లోహాలు అనేవి ఆక్సిజన్తో చర్య జరిగితే ఏర్పడే లోహ ఆక్సైడ్ అనేవి ఏ ధర్మాన్ని కలిగి ఉంటాయి? క్షార ధర్మాన్ని కలిగి ఉంటాయి. సో ఇది మనకుండే పాయింట్స్. ఇక చివరిలో ఒక యాక్టివిటీ ఇవ్వడం జరిగింది. అంటే లోహాల యొక్క చర్యాశీలతను పరిశీలిస్తూ ఒక యాక్టివిటీ ఇవ్వడం జరిగింది. అంతేవిధంగా ఆ లోహాల చర్యాశీలత మీద ప్రయోగం ఒక టెక్స్ట్ బుక్ లో ఇవ్వడం జరిగింది. ఇందులో మనం ఆ ప్రయోగం ఏంటో ఒకసారి చూద్దాం. సో ముందుగా 6 బేకర్లు తీసుకోమనడం జరిగింది. 6 బేకర్లు కూడా సమాన స్థాయి నీరు వేయమంటారు. సో వేసిన తర్వాత మొదటి రెండింటిలో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని బేకి తీసుకున్నాం. దీన్ని సిగా మాట్లాడుకుంటే దీన్ని ఈఎఫ్ గా మనం రాసుకున్నాం. సో ఏబీలో ముందు కాపర్ సల్ఫేట్ వేసి సో మిక్స్ చేద్దాం. అదేవిధంగా సిడిలో జింక్ సల్ఫేట్, అదేవిధంగా ఈఎఫ్ లో ఐరన్ సల్ఫేట్ వేద్దాం ఒకసారి. సో వేసిన తర్వాత వాటిని బాగా మిక్స్ చేద్దాం. సో మిక్స్ చేసిన తర్వాత వీటిపైన చర్యాశీలత కోసం మనం తీసుకున్న లోహాలు ఇక్కడ కాపర్, జింక్ అండ్ ఐరన్. ఈ మూడింటిలో ఉండే చర్యాశీలతను మనం ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తాం ఒకసారి. సో మొదటి దాంట్లో అంటే కాపర్ సల్ఫేట్ వేసిన దాంట్లో ఒక దాంట్లో జింక్ పౌడర్, ఇంకో దాంట్లో ఐరన్ పౌడర్ వేసి మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత మనం ఏమైనా పరిశీలిస్తామంటే మొదటి దాంట్లో అంటే కాపర్ సల్ఫేట్ అలాగే జింక్ పౌడర్ కలిసిన దగ్గర ఒక రంగులైనటువంటి కింద అవక్షేపం ఒకటి మనకి ఏర్పడుతుంది. దీన్ని మనం ఏమంటాం? జింక్ సల్ఫేట్ అంటాం. సో ఫామ్ అవుతుంది, ఇక్కడ చర్య జరుగుతుంది. అదేవిధంగా రెండో దాంట్లో చూసినట్లయితే కిందన ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి ఒక అవక్షేపం ఏర్పడుతుంది. అదేవిధంగా ఫెర్రస్ సల్ఫేట్ అనమాట. ఫెర్రస్ సల్ఫేట్ అని చెప్తాం. సో ఈ కలర్స్ కూడా అవుతుంది. జింక్ సల్ఫేట్ కి రంగు ఉండదు. సో ఫెర్రస్ సల్ఫేట్ కి ఆకుపచ్చ రంగు అవుతుంది. ఇక రెండో మన సిడి బీకర్లో మనం ఏం తీసుకున్నాం? జింక్ సల్ఫేట్ అనేది వేసి మిక్స్ చేసుకున్నాం. దాంట్లో కాపర్ పొడి అలాగే ఐరన్ పొడి వేసి ఒకసారి బాగా మిక్స్ చేద్దాం. మిక్స్ చేసి ఏమి కూడా మనం ఎటువంటి రియాక్షన్ అనేది మనం చూడం. ఇక తర్వాత చివరి 2 బీకర్లో మనం ఐరన్ సల్ఫేట్ వేసి ఉంటాం. సో ఐరన్ సల్ఫేట్ వేసిన దాంట్లో మనం ఏం చేస్తామంటే ఒక దాంట్లో కాపర్, రెండో దాంట్లో జింక్ అన్ని వేసి మిక్స్ చేసినట్లయితే మొదటి దాంట్లో అంటే కాపర్ వేసిన దాంట్లో ఎటువంటి రియాక్షన్ మనం గమనించాం. బట్ జింక్ వేసిన దాంట్లో మాత్రం మనకి రంగులైనటువంటి జింక్ సల్ఫేట్ అనేది ఫామ్ అవుతుంది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు అంటే ఇక్కడ కాపర్ సల్ఫేట్ నుండి కాపర్ ని స్థానభ్రంశం చెందించే బలం దీనికి ఉంది, జింక్ ఉంది. అదేవిధంగా ఇక్కడ కూడా కాపర్ సల్ఫేట్ లో కాపర్ ని స్థానభ్రంశం చెందించే ఫోర్స్ అయితే ఐరన్ కి అక్కడ కూడా ఉంది. కానీ జింక్ సల్ఫేట్ నుండి జింక్ ని తొలగించే శక్తి కాపర్ కానీ ఐరన్ కానీ లేదు ఇక్కడ. అదేవిధంగా ఫెర్రస్ సల్ఫేట్ నుండి ఫెర్రస్ ను తొలగించే లక్షణం జింక్ మాత్రం ఉంది కానీ కాపర్ కి ఇక్కడ లేదు. సో ఈ 3 రియాక్షన్స్ అనేవి మనం చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో మనకి రియాక్ట్ అయ్యేది 3 సందర్భాలే. C2SO4 తో జింక్ చర్య పొందినప్పుడు చర్య జరుగుతుంది. కాపర్ సల్ఫేట్ తో జింక్, కాపర్ సల్ఫేట్ తో ఐరన్ చర్య పొందినప్పుడు మనకి చర్య జరుగుతుంది. ఈ 3 చర్య జరుగుతాయి తప్ప మిగతా సందర్భాల్లో జరగవు. సో ఇది మైండ్ లో పెట్టుకోండి. సో ఈక్వేషన్ అయినా అవ్వచ్చు లేకపోతే డైరెక్ట్ స్టేట్మెంట్ అయినా అవ్వచ్చు. కారణం ఏంటంటే అక్కడ కాపర్ ని స్థానభ్రంశం చెందించే లక్షణం జింక్ కి ఐరన్ కి అవుతుంది. అలాగే ఫెర్రస్ సల్ఫేట్ నుండి ఫెర్రస్ ను వేరు చేసే లక్షణం జింక్ మాత్రం ఉంటుంది. ఈ 3 గుర్తుంచుకుంటే ఇక్కడ సరిపోతుంది. ఇక్కడ టెక్స్ట్ బుక్ లో ముందు ఒక మాట ఇవ్వడం జరిగింది, మానవ శరీరము లోహమ అలోహం అని చెప్తే ఇవ్వడం జరిగింది. నిజానికి దాని మీద క్లారిఫికేషన్ ఇస్తూ మానవ శరీరం ఉండేటటువంటి మొత్తం మూలకాల గురించి ఇక్కడ మనం చెప్పడం జరిగింది. అయితే మానవ శరీరంలో మొత్తం వారంలో 99% కేవలం 6 మూలకాలు మాత్రమే మనకి కనిపిస్తాయి. ఆ మూలకాలు ఒక చూద్దాం. మొదటిగా ఆక్సిజన్ తీసుకుంటే 65% మొత్తం ద్రవ్యరాశిలో ఆక్సిజన్ ఉంటుంది. ఇక రెండో ప్లేస్ లో కార్బన్ ఉంటుంది. కార్బన్ వచ్చి 18%. ఇక మూడవది హైడ్రోజన్ మనకి 10%. అదేవిధంగా నైట్రోజన్ 3%. తర్వాత కాల్షియం 1.5%. ఫాస్ఫరస్ 1% మొత్తం భారాన్ని మనకి శరీరంలో ఆక్రమించడం జరుగుతుంది.
చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. నాకు కేవలం డిఎస్సి సెట్కే కాదు, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కూడా జరుగుతుంటాడు. మానవ మొత్తం భారంలో 99% భారంలో ఆక్సిజన్ భారం ఎంత ఉంటుందనే ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకు ఉండేటటువంటి లోహాలకు సంబంధించినటువంటి మొత్తం సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే ఆ లోహాల గురించి మాట్లాడుకున్నాం. ఆ లోహాల ఉపయోగం ఏంటి, అదే అలోహాల యొక్క ఉపయోగం ఏంటనేది చివరిలో ఒక పారాలు ఇవ్వడం జరిగింది. దాని గురించి ఒకసారి మాట్లాడదాం. ముందుగా ముఖ్యంగా మేజర్గా ఉండేటటువంటి అలోహాలు ఏంటి? సో మనకు మేజర్గా ఉండే అలోహాలు మొత్తం 3 ఇచ్చారు ఇక్కడ: సల్ఫర్ అండ్ కార్బన్ అండ్ అయోడిన్. సో సల్ఫర్ గురించి మాట్లాడుకున్నాం. సల్ఫర్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే సాధారణంగా గోల్డ్లోను, వెల్లుల్లిలోను, అలాగే తల వెంట్రుకల్లోను ఇది ఎక్కువగా మనకి ఉంటుంది. అందుకే అవి కాల్చేటప్పుడు వాసనలో మనకి సల్ఫర్ కాలిన వాసన వస్తుంది, క్లియర్గా తెలుస్తుంది మనకి. అయితే ఈ సల్ఫర్ అనేది ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు? అగ్గిపెట్టెల తయారీలోను, బాణసంచి తయారీలోను, ముఖ్యంగా ఆయింట్మెంట్ తయారీలోను ఉపయోగిస్తారు. సింపుల్ క్వశ్చన్, ఆయింట్మెంట్ తయారీలో ఉపయోగించేటటువంటి అలోహం పేరు ఏమిటి అంటే సల్ఫర్. గుర్తుంచుకోవాలి ఆయింట్మెంట్. సో ఆయింట్మెంట్లో ఉపయోగించే అలోహం ఏంటంటే సల్ఫర్. గుర్తుంచుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ప్రశ్న. అంతేగా బాణసంచలోను, అగ్గిపెట్టెల తయారీలో కూడా సల్ఫర్ ఉపయోగిస్తారు. ఇక కార్బన్కి వచ్చే ప్రత్యేకమైనటువంటి ఒక పాయింట్ ఇవ్వడం జరిగింది. శుద్ధి చేసిన కార్బన్ అనేది దేనికి ఉపయోగిస్తారంటే విరంజనకారిగా ఉపయోగిస్తారు. విరంజనకారి అంటే ఏంటి? రంగుని తొలగించేది. అంటే ఏదైనా ఒక పదార్థం యొక్క రంగుని తొలగించే కారకాన్ని మనం విరంజనకారి అంటాం. శుద్ధి చేసిన కార్బన్ అనేది విరంజనకారిగాను, అదేవిధంగా నీటిని శుద్ధి చేసే పరిశ్రమలో కూడాను ఈ శుద్ధి చేసినటువంటి కార్బన్ ఉపయోగిస్తారనేది కూడా ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. సో ఇది కార్బన్ సంబంధించి. ఇక మూడవది అయోడిన్. ముఖ్యమైన మనకు వైద్య రంగంలో ఎక్కువగా ఉపయోగపడుతుంది. సో అయోడిన్కి ఆల్కహాల్ కలిపినట్లయితే టించర్గా మనకు గాయాలను పరిశుభ్రం చేయడంలోనూ, గాయాలను తగ్గించడంలో కూడాను ఈ అయోడిన్ మనం ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. ఇది అలోహాలు ఉండేటటువంటి ముఖ్యమైన ఉపయోగాలు. మరి లోహాలకు ఉండేటటువంటి ఉపయోగాలు ఏమిటి? ఎంతసేపు మనం మాట్లాడిన లోహాలు, ఈ లోహాలు ఏంటి ఉపయోగపడతాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. మన స్వీట్ షాప్కి వెళ్ళినట్లయితే కొన్ని స్వీట్ల పైన అందంగా ఉండడం కోసం కొన్ని రేకులు అనేవి అతికించుంటారు. అది ఏంటో కదండి, వెండి. సో స్వీట్ల పైన ఉండేది, స్వీట్స్ పైన అలంకరణ కోసం వాడే లోహం ఏదంటే వెండి. అంతేకాకుండా మనం కొన్ని చాక్లెట్స్ తింటుంటాం. చాక్లెట్ ర్యాపర్స్ అనేవి కాస్త మెటల్తో ఉంటాయి. సో పార్సిల్ అంటే చాక్లెట్ కానీ స్వీట్ల పార్సిల్లో ఉపయోగించేది ఏంటంటే అల్యూమినియం. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు అభ్యర్థులు. సో అలంకరణ కోసం వాడేది వెండి, ప్యాకింగ్ కోసం వాడింది అల్యూమినియం. స్వీట్స్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటాం ఇది. ఇక తర్వాత వచ్చేసి డైలీ లైఫ్లో ఇంకేమైనా మెటల్స్ ఉపయోగిస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్యూమినియం ప్లస్ కాపర్, ఈ రెండు మిశ్రమాన్ని ఎక్కువగా పతకాల తయారీలోను, విగ్రహాల తయారీలోనూ ఉపయోగిస్తారు. పతకాలు, విగ్రహాలు, ఈ ప్రశ్న కూడా చాలా ఇంపార్టెంట్. సో అల్యూమినియం కాపర్ మిశ్రమ లోహం అనేది ఎక్కడ ఉపయోగిస్తారు? పతకాల తయారీలోను, విగ్రహాల తయారీలోనూ కూడా ఉపయోగిస్తారు. అదేవిధంగా జింకు ప్లస్ ఐరన్ ఎక్కడ ఉపయోగిస్తారంటే మనం ఇంటికి వేసుకున్న రేకుల తయారీలో జింకు మరియు ఐరన్ అనేది ఉపయోగిస్తూ ఉంటారు. సో ఇవి మనకు ఉండే మిశ్రమ లోహాల గురించి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మనకి ఇంకెక్కడైనా లోహాలు ఉపయోగిస్తాం. ఈ లోహాలు అనేవి వివిధ రకాలైనటువంటి మిశ్రమాలు చేస్తూ నిత్య జీవితంలో ఉండేటటువంటి ప్రతి ఎక్విప్మెంట్ అనేది ఈ లోహాలతో మనం తయారు చేయడం జరుగుతుంది. ఇంకా మనం చెప్పుకుంటే లోహాలు అనేవి అనాది కాలం నుండి మన నిరంతరము పరికరాలకు ఉపయోగపడుతున్నాయి అని చెప్తూ లాస్ట్లో స్టేట్మెంట్ ఇస్తూ ముఖ్యమైనటువంటి దాని లక్షణం ఏంటంటే తరణీత మరియు కాంతవత లక్షణం వల్ల పరికరాలు మనకు ఉపయోగపడుతున్నాయని చెప్పడం జరిగింది. అలా చివరిలో ఆక్సిజన్తో చేరిపోయే ఒక ప్రయోగం చేసి అంటే తుప్పుపట్టేటప్పుడు మీరు జరిగే మార్పులను పరిశీలించడానికి ఇస్తూ ఒక యాక్టివిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఇది మనకు ఉండేటటువంటి 8+లోని లోహం సంబంధించిన ధర్మాలు. సో ఇక్కడ అడిగేటటువంటి మేజర్ ఎగ్జామ్లో మనకు అడిగే పాయింట్స్ ఏంటి? సో హ్యూమన్ బాడీలో ఉండేటటువంటి టోటల్ మెటల్ రేషియో అడగవచ్చు, లేదా స్వీట్స్ పైన అలంకరణ కోసం ఏ లోహాన్ని పూత వేస్తారు అని చెప్పండి. అలా కాకుండా స్వీట్స్ని పార్సల్ చేసేటప్పుడు, చాక్లెట్స్ని పార్సల్ చేసేటప్పుడు వాడే ర్యాపర్స్లో ఉండే లోహం ఏదంటే అల్యూమినియం. అంతేకాకుండా పతకాలు, విగ్రహాల తయారీలో ఉపయోగించేటటువంటి అలాయ్ ఏది లేదా మిశ్రమ లోహం ఏదంటే అల్యూమినియం అండ్ కాపర్. అదేవిధంగా రేకుల తయారీ కోసం ఉపయోగించేది ఏదంటే జింకు మరియు ఐరన్. ఎందుకంటే ఎక్కువ తుప్పు పట్టకుండా ఉండడం కోసం గాల్వనైజేషన్ చేస్తాం. ఇది మనకు ఉండేటటువంటి మొత్తం సమాచారం. సో వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. మరి